హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో, నేను చెప్పినట్టుగా వీడియోస్ అనేవి రెడీ చేస్తున్నాను. మీకోసం మన క్వెషన్స్, టిప్స్, ఆన్సర్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి వీడియోస్ రెడీ అవుతున్నాయి. సో, నేను ఈ వీక్‌లో పోస్ట్ చేస్తాను. ఏ టైంలో అనేది నాకు కొంచెం టైం కుదిరినప్పుడు. అండ్ అర్జెంట్‌గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే టెక్‌ఎంలో ఆహ్, ఓపెనింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. సో, దాని గురించి డిస్కస్ చేయడానికి ఇప్పుడు ఇంత ఎర్లీగా నేను వీడియో చేస్తున్నాను. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి. సో, నేను నా వీడియోలో ఏంటంటే ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే చెప్తాను. ఈ టెక్ మహీంద్రా పొజిషన్స్ వచ్చేసరికి డైరెక్ట్‌గా హెచ్ఆర్ నంబర్స్ కూడా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి సో, మీ రెజ్యూమ్స్ అనేవి షేర్ చేయండి. సో, ఇక్కడేంటంటే టెక్ మహీంద్రాలో కస్టమర్ సర్విస్ స్పెషలిస్ట్ పొజిషన్స్ అనేవి ఇప్పుడు హైరింగ్ అనేది జరుగుతుంది. సో, మీకు టెక్ మహీంద్రా గురించి నేనంత చెప్పనవసరం లేదు. అది మల్టీనేషనల్ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ అండ్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇది. సో, ఇదంతా పక్కన పెట్టేస్తే మనకేంటంటే రోల్ గురించి వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. ఈ రోల్ బేస్ వచ్చేసరికి హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్‌లో. సో, మనం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ కస్టమర్ అనేది మనం అయితాము. సో, ఏదైనా ఇష్యూస్ మన ప్రొడక్ట్ రిలేటెడ్ గానీ, ఏదైనా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వచ్చినా గానీ, సో, కస్టమర్స్ అనేవాళ్ళు మనకి కాంటాక్ట్ అయితారు. సో, ఇది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌గా వర్క్ జేయడం. సో, ఇక్కడేంటంటే కీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే హ్యాండిల్ కస్టమర్ క్వెరీస్ ఎఫెక్టివ్‌లీ వైయా వాయిస్ సపోర్ట్. ఇదండి వాయిస్ సపోర్ట్‌కొచ్చేసి. అండ్ మెయింటైన్ ప్రొఫెషనలిజం లైక్ వైల్ రిజాల్వింగ్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఇన్ బిల్డింగ్ రిలేటెడ్ కన్సర్న్స్. సో, మనం ఎంత ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి. ఎలాగంటే బిల్డింగ్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమైనా ఉంటాయి. అక్యురేట్ టైమ్ రెస్పాన్స్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ చేయగలగాలి. మేక్ క్విక్ డెసిషన్స్ ఇన్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో, లాజికల్ థింకింగ్ ఉండాలి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే స్కిల్స్ ఉండాలి. సో, ఇక్కడేంటేంటి మనం చూసుకున్నట్టే కీ రెస్పాన్సిబిలిటీస్ చాలా కామన్‌గా ఉంటాయి కస్టమర్ సపోర్ట్‌లో. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ 1+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ బి2సి మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా పర్లేదు లేదా గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా పర్లేదు. సో, అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాయిస్ సపోర్ట్‌కి అప్లై చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే మనం డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ జోన్స్‌లో ఉన్న పీపుల్ తోటి మనం కనెక్ట్ అవుతాం. సో, ఆ రీజన్ వల్ల మనకి ఆ రీజన్ అనే కాదు, బట్ కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ప్రిఫర్ స్కిల్స్ వచ్చేసరికి లైక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా ఉంటే అంటే బిల్లింగ్ క్వెరీస్ రిక్వైరింగ్ బిల్ సైక్లింగ్, ప్రోడక్ట్ చార్జెస్, టాక్స్, ఆటోపే. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ సారీ ఇక్కడేంటంటే మళ్ళీ మనకి స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కాన్‌ఫ్లిక్ట్స్ రిజల్యూషన్ స్కిల్స్ ఉండడం, వర్క్ అండర్ ప్రెషర్‌లో వర్క్ చేయడం. సో, దీస్ ఆర్ ద కామన్ లైక్ మేనేజ్ టఫ్ కస్టమర్స్ ఇంటరాక్షన్స్ వాళ్ళని మేనేజ్ చేసిన స్కిల్ ఎబిలిటీ ఉంటాయి. సో, ఇక్కడేంటంటే 2 క్వెషన్స్ చెప్తాను. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారో లైక్ ఈ టిప్ ఏంటంటే మాక్సిమం క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఒక కస్టమర్ ఇరిటేషన్‌లో ఉన్నాడు. అతని ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. సో, అతను ఫ్రస్ట్రేషన్‌తో మీతో మాట్లాడుతున్నాడు. సో, మీ ఆన్సర్ ఏంటి? అనేది ఇలాంటి క్వెషన్ డెఫినెట్‌గా అడుగుతారు. ఒక ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ నీతో కాంటాక్ట్ అయితే, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అనేది మ్యాండేటరీ క్వెషన్. ఇది కంపల్సరీ క్వెషన్స్ అడుగుతారిది. ఇది ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కైతే ఇవి ఎక్కువ క్వెషన్స్ ఇలాంటివే ఉంటాయి. సో, ఫ్రెషర్స్‌కైతే మామూలుగా ఫస్ట్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్ స్కిల్ చూసి ఇలాంటి క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఇలా వస్తే నువ్వేం చేస్తావు అనే ఆన్సర్ మన దగ్గర నుండి వాళ్ళు చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఇలాంటి క్వెషన్స్ మీద. సో, ఇలాంటి క్వెషన్స్ పక్కా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ 24/7 షిఫ్ట్ అని చెప్పారు. సో, వాట్ దే ఆర్ ఆఫరింగ్ అంటే కాంపిటీటివ్ సాలరీస్ యాస్ పర్ కంపెనీ స్టాండర్డ్ ప్రకారం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. టెక్ హబ్‌లో 5 డేస్ వర్క్ వీక్ విత్ 2 వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సపోర్టివ్ టీమ్ విత్ ఆపర్చునిటీ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్. సో, ఇక్కడేంటంటే మీకు నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు వీడియో డిస్క్రిప్షన్‌లోకెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా కస్టమర్ పేజ్ మన టెక్ మహీంద్రా పేజ్ ఓపెన్ అవుతది. సో, దాంట్లో మీకు ఈ హెచ్ఆర్ నంబర్స్ కూడా ఉంటాయి. సో, అక్కడ కూడా మీరు ఒకసారి తరోగా చూసుకొని మీరు అప్లై చేసేసుకోండి. ఇంకా ఏదైనా ఉంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ ఇంకో 3 అవర్స్ అయితే 1 డే అవుతది పోస్ట్ చేసి. సో, మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసేసుకోండి. లేట్ చేయకండి. ఎంత తొందరగా అంటే అంత తొందరగా వీలు చేయండి. సో, ఇంకెక్కువ మందికి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరికైనా. సో, వాళ్ళకి గాని యూజ్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను ఇక్కడ మాత్రం ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్సే పోస్ట్ చేస్తాను. ఓకే. రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్నీ నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాను. నేను ఈ వీక్‌లో గాని వితిన్ 2 డేస్‌లో నేను వీడియో పోస్ట్ చేసేస్తాను. ఆల్రెడీ మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవుతున్నారు చాలామంది. థాంక్స్ ఫర్ దట్. నేను పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను వర్క్ చేయాలి టైం తీసుకుంటున్నాను కాబట్టి.
సో, నా లిటిల్ బిట్ టైమ్ ఎంతో కొంత మిగిలిన టైంలో ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ గుడ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.